ఘనంగా శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అయితే ఈ రోజు ఉదయాన్నే మొదలైపోయాయి. అయితే మీరు నా వెనకాల కూడా చూసుకోవచ్చు, చాలా కిటకిటలాడుతున్నారు ఇక్కడ జనాలు కూడా. అంటే భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించడానికి అయితే వచ్చారు. చూసుకోవచ్చు మనము, చాలా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి బోనాలు సమర్పించడానికి కూడా వచ్చారు. 200 ఏళ్ల చరిత్ర కలిగిన మహంకాళి అమ్మవారికి అయితే ఈ రోజు సికింద్రాబాద్ లో బోనాల జాతర మొదలైందనే చెప్పొచ్చు. ఇక రేపు అమ్మవారికి రంగం భవిష్యవాణి కార్యక్రమం కూడా ఉంటుంది. అండ్ అలాగే ఈసారి కూడా ప్రభుత్వం చాలా ఏర్పాట్లు అయితే చేసింది అమ్మవారికి. అంటే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ కూడా ఏర్పాట్లు చేసింది. ఇక బోనం ఎత్తుకొని వచ్చే వారికి ప్రత్యేకంగా 2 క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. అలాగే లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశంతో పోలీస్ బందోబస్తు అలాగే సీసీ కెమెరాలు కూడా పర్యవేక్షణలో ఉంటాయని కూడా చెప్తున్నారు. అలాగే వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా వాటర్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశారు. అండ్ మోరోవర్ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్స్ అలాగే అంబులెన్స్లు ఏర్పాటు చేశారు. ఇక శివసత్తులు మధ్యాహ్నం 1 గంటల నుంచి 3 గంటల వరకు సమయంలో వాళ్ళకి సమయాన్ని అయితే కేటాయించారంటే జోగినీలు శివసత్తులు చాలా పెద్ద ఎత్తున చాలా హెవీగా బోనాలు మోస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసము 1 గంటల నుంచి 3 గంటల వరకు సమయం అయితే కేటాయించారు. అలాగే ఆదివారం రాత్రి మరియు సోమవారం రాత్రి అమ్మవారి పలహారం బండ్ల ఊరేగింపు కూడా ఉంటుంది. క్యూ లైన్ లో కూడా చూసుకోవచ్చు, చాలా మంది భక్తులు బోనాలు సమర్పించడానికి లైన్ లో చాలా సేపటి నుంచి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో అమ్మ, నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడనే అండి, ప్రకాష్ నగర్, బేగంపేట. ప్రకాష్ నగర్ నుంచి బోనం ఎత్తుకొని వచ్చారా? అవునండి, కార్ లో తీసుకొని వచ్చారు. లైన్ లో ఎంతసేపటి నుంచి నిలబడ్డారు? లేదు, బోనం లైన్ ఫ్రీగా పంపిస్తున్నారు, ఏం ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదా? ఎట్లా అనిపిస్తుంది అమ్మా బోనం ఎత్తుకొని ఇట్లా లైన్ లో నిలబడ్డం? చాలా హ్యాపీ అండి. మేము మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ ఒక 50 ఇయర్స్ నుండి చేస్తున్నాం ఇక్కడ. చాలా అట్లా కంటిన్యూ అవుతుంది. 3 ఇయర్స్ ఇది రన్నింగ్, 3 జనరేషన్ రన్నింగ్. అవును, తర్వాత మీరు మీ కోడలు చేస్తారా? అంతే కదా. చాలా కలర్ఫుల్ గా ఉందండి, చాలా బాగుంది బోనం. అవునండి, పొద్దున్న లేచి చేసాము, చాలా 2 అవర్స్ కూర్చొని చేయొచ్చు కూడా. ఎట్లా అనిపిస్తుంది అండి? అంటే ఈసారి ఏర్పాట్లు ఎట్లా అనిపించినాయి మీకు? బాగున్నాయి. ఓకే, గవర్నమెంట్ అంతా ఈసారి ఓకే, ప్రతిసారి బాగానే చేస్తున్నారు. చూస్తున్నారు కదా, చాలా 3 జనరేషన్స్ నుంచి కూడా వాళ్ళు బోనాలు తీసుకొస్తున్నారంట. ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు, మాట్లాడదాం. హలో, హాయ్. ఎక్కడి నుంచి? మేము రామ్ గోపాల్ పేట్. వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది బోనం? ఫస్ట్ టైం ఎత్తుకున్నారా? లేదు, సెకండ్ టైం. యా, ఓకే. కొన్ని ఇయర్స్ అంటే వెయిట్ చేస్తుంటాం మేము ఈ పండుగ కోసం. ఓకే, ఎలా అనిపిస్తున్నాయి ఏర్పాట్లు? చాలా బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, చాలా ఎక్సైటింగ్ గా చాలా హ్యాపీగా చాలా మంది ఇక్కడికి బోనాల్ని కూడా తీసుకొని వస్తున్నారు. ఎంత లైన్ లో వేచి ఉన్నా కూడా వాళ్ళు ఏ మాత్రం కూడా అలసిపోకుండా చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాము, హ్యాపీగా ఉంది అని కూడా చెప్తున్నారు చాలా మంది. హలో అండి, ఎక్కడి నుంచి? కుకట్పల్లి నుంచి వస్తున్నారా? ఓకే, ఎట్లా అనిపిస్తుందండి? బాగుంది, అంటే మంచి ప్లేస్. ఫస్ట్ టైం ఎత్తుకున్నారా? సెకండ్ టైం. ఓకే, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, సో ప్రెసెంట్ ఇప్పుడు చూస్తున్నాం మనం ఇక్కడ చాలా మంది అయితే విఐపీల తాకిడి కూడా ఎక్కువైపోయింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలు తీసుకొని అమ్మవారి దర్శనానికి అయితే వస్తున్నారు. అండ్ ఇక్కడ చాలా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడి నుంచి అమ్మా? హాయ్, జై మహంకాళి. కుక్కడపల్లి నుంచి వచ్చాము. మా విలేజ్ కుక్కునూరు. వీళ్ళ హస్బెండ్ మా బాబు వాళ్ళు ఢిల్లీలో ఉంటారు, ఆర్మీ. అయినా కూడా బోనం కోసం అంత దూరం నుంచి లీవ్ పెట్టుకొని వచ్చింది అమ్మాయి. ఓహో, బోనం ఎత్తడం కోసం ఇక్కడికి వచ్చారా? చిన్న బాబుతోటి 10 ఇయర్స్ నుంచి మేము చేస్తున్నాం బోనము. మాకు బాగా అనిపించింది. అక్కడ నుంచి కూడా చిన్న బాబుతో వచ్చింది. అవునా? అంటే అంత పవర్ఫుల్ అమ్మవారు కాబట్టి మీరు అట్లా కోరిక నెరవేరుతుంది. మాకు సొంత ఇల్లు కావాలనుకుంటే 6 నెలల్లో ఇల్లు అయింది, అప్పటి నుంచి చేస్తాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది? అంటే లీవ్ పెట్టుకొని మరీ వచ్చారు. అంటే 10 ఇయర్స్ నుంచి అత్తయ్య వాళ్ళు చేయడంతో 2 ఇయర్స్ నుంచి నేను ఎత్తుకుంటున్నాను. అంటే నాకు కూడా ఒక మంచి పాజిటివ్గా అట్లా మంచి బ్లెస్సింగ్ అనిపిస్తుంది, అందుకని ఇంకా కంటిన్యూ చేస్తాను. సో చూస్తున్నాం కదా, చాలా పెద్ద బ్లెస్సింగ్స్ లాగానే అనిపిస్తాయి. అంటే కోరికలు తీర్చే అమ్మవారు, ఏది కోరుకున్నా వస్తుంది. అలాగే సొంత ఇల్లు కోరిక కూడా నెరవేరింది. 10 ఇయర్స్ నుంచి వస్తున్నాం అంటూ కూడా చాలా మంది భక్తులు వాళ్ళ భక్తి శ్రద్ధలతో వారి భక్తిని అయితే బోనాల ద్వారా కావచ్చు, అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా కావచ్చు వస్తూ ఉంటారు.